అండి మీకు మూవీ చూడబుద్ధి అవుతుందా, పాప్కార్న్ తినబుద్ధి అవుతుందా? అయితే ఆ రెండు కోరికల్ని చంపుకోండి. ఎందుకంటే ఇప్పుడు 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో ఏం డిక్లేర్ చేసిరో అంటే క్యారమలైజ్డ్ పాప్కార్న్ 18% ఆఫ్ జిఎస్టీ అండ్ ప్యాక్డ్ పాప్కార్న్కి 12%, లూజ్ పాప్కార్న్కి 5% ఆఫ్ జిఎస్టీ. ఇంత జిఎస్టీ పెట్టి మనం తినాలనుకుంటే ఇంత జిఎస్టీ కట్టాలి. నిజంగా ఇది మనకు అవసరమా అంటే నాకు తెలిసి అవసరం లేదనిపిస్తుంది. వీళ్ళు రాను నన్ను అడిగితే ఇంకా ప్రాస్టిట్యూషన్ని కూడా లీగలైజ్ చేసి దాని మీద కూడా ట్యాక్స్ వేస్తారు. నేను చాలా బియాండ్ మాట్లాడుతున్నాను, కానీ అదే జరుగుతుంది. ఒక రైతు ఏదైతే పండిస్తున్నాడో ఆ రైతే తినలేకపోతున్నాడు. ఇది ఎంత ఘోరం! నిజంగా మనకి ఒక చిన్న ఫ్లేవర్ చేంజ్ అవ్వంగానే ఇంత హెవీ ట్యాక్స్ వేయడం అవసరం అంటారా? అది కూడా ఒకటే ప్రోడక్ట్ మీద జస్ట్ టేస్ట్ చేంజ్ అవుతుంది అండ్ ట్యాక్స్ అనేది పెరుగుతుంది. ఎక్కడి నుంచి కడతారు కామన్ పీపుల్? ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఆలోచించండి.